తెలిసిన పార్టీ కూడా రెడీగా ఉంది. జస్ట్ నువ్వు అను, క్షణాల్లో పిలిపించేస్తాను. దగ్గరుండి ఫార్మాలిటీస్ అన్ని వాళ్లే పూర్తి చేసి మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ డబ్బొచ్చేలాగా డీల్ నేను సెట్ చేస్తాను. అది జరిగే పని కాదండి. ఎందుకు కాదు? ఇల్లు అమ్మడానికి నేను అనలేను. మీరు దగ్గరుండి అమ్మలేరు. అమ్మలేనా? నా టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం గురించి కాదు, నేను మాట్లాడేది అమ్మకం గురించి. ఏ మీ అమ్మ నన్ను ఒప్పుకోరనా? వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను కదా. సంధ్య, నా కోసం ఒప్పుకోవచ్చు కదా. భార్యగా మీకోసం ఆల్రెడీ చాలా వాటికి ఓకే చెప్పాను. ఇష్టం లేకపోయినా భరిస్తున్నాను. అలా అని అన్నిటికీ ఒప్పుకోలేను కదా. పర్సనల్ వేరు, ఫ్యామిలీ వేరు. సంధ్య, ఫ్యామిలీ అంటే నువ్వు నేనే కదా, వేరెలా అవుతుంది? అబ్బా, టాపిక్ సీరియస్ మూడ్లోకి వెళ్తుందండి. కాసేపు ఈ విషయాలు పక్కన పెట్టి సరదాగా మాట్లాడుకుందామండి. నేను సీరియస్గా ఒక టాపిక్ డిస్కస్ చేస్తుంటేనే అది పూర్తవకుండానే సరదాలు సరసాలు ఏంటి? ఏమండి, ఇప్పుడు ఇంటి గురించి ఎందుకండి? అది తప్ప మనం మాట్లాడుకోవడానికి వేరే టాపిక్కే లేదు. ప్లీజ్ అండి, ఇంటి గురించి నన్ను ఫోర్స్ చేయొద్దు. ఆ ఇంటితో ముడిపడి చాలా విషయాలున్నాయి. నువ్వు మరీ సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు సంధ్య. ఈ సంధ్య ఇంకా మిగిలి ఉంది అంటే ఆ సెంటిమెంట్స్ వల్లే అండి. ఎనఫ్ సంధ్య, ఇలాంటి మాటలు చెప్పొద్దు. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. నువ్వు కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తే చింతకన్నా బెటర్ లైఫ్ని, బెటర్ సంధ్యని చూడొచ్చు. లేదు సెంటిమెంటల్గా ప్రొసీడ్ అవుతాను అంటే నువ్వు నా భార్యవి కాబట్టి నీతో పాటు నీ ఆస్తిపాస్తులు నాకే చెందుతాయి. ఆలోచించుకో. నా ఆలోచనలు కూడా కంట్రోల్ చేయాలని చూడకండి ప్లీజ్. ప్లీజ్, నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు, కంట్రోల్ చేయటం లేదు. ఇంటి గురించి నీకు ఆలోచించుకునే టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించి అప్పుడు సమాధానం చెప్పు. ఏమండి, ఏమండి, ఎక్కడికి? చూపిస్తాను పద. నెమ్మదిగా రా. ఎక్కడికి తీసుకొచ్చారు? ఏముంది ఇక్కడ? ఒక్కసారి తల దించి చూడండి శ్రీమతి గారు, కనిపిస్తుంది. ఏంటండి ఇది? ఏదో ఇంటి ప్లాన్లా ఉంది. లా ఉండటం కాదు, అదే ఇది నేను కట్టించబోయే కోట తాలూకు ప్లానింగ్. దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని మీ అందరి కంఫర్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేయించాను. ఏంట్రా హడావుడి? హడావిడి కాదు మహారాజా, మనం కట్టబోయే సంస్థానాన్ని మీ కోడలికి వివరిస్తున్నాను. కోడలు అనడం బాగానే ఉంది, కానీ ఈ మహారాజా ఏంట్రా? నేను కట్టేది కోట అయినప్పుడు ఆ కోటలో ఉండేది మహారాజే కదా మహారాజా. మీరైనా చెప్పండి మహారాణి. ఏంట్రా ఇది? మన కొత్త ఇంటి ప్లానా? అవును మహారాజా. ఇది చూడు, సింహద్వారం. ఇటు పోయిన పిమ్మట ఉద్యానవనం వచ్చును. రేయ్, తెలుగులో మాట్లాడుకుందాంరా. నాకా భాష తప్ప వేరేది రాదు. ఏం లేదు నాన్న, ఒకసారి కూర్చోండి. అమ్మ కూర్చో. కూర్చోండి అత్తయ్య. నాన్న ఇదిగో, ఇది హాల్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. అంటే మీది అమ్మది. ఇదిగో, సూర్యుడి కిరణాలు ఉదయాన్నే మీ గదిలోకి వచ్చేలా వాస్తు ప్రకారం సెట్ చేయించాను. అంటే ఉదయం లేచిన వెంటనే ప్రత్యక్షంగా ఆ సూర్య భగవానుణ్ణి చూసుకోవచ్చన్నమాట. అవునమ్మా. సంధ్య, ఇది మన గది. బాల్కనీలో బ్యూటిఫుల్ సీనరీ కనిపించేలా మొత్తం గ్లాస్ వర్క్ చేయిస్తున్నాను. రూమ్లో కూడా నీకిష్టమైన కలర్లో వుడ్ వర్క్ ఉంటుంది.
ఇది ఓపెన్ కిచెన్, ఇది హాల్, 2 గెస్ట్ రూమ్లు, ఇంటి ముందు మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది. అవునా? అయితే అన్ని రంగుల గులాబీలో వేసుకుందాం. నిజమే తల్లి, ఈ రిటైర్మెంట్ వయసులో గార్డెన్ వర్క్ మంచి టైం పాస్ అవుతుంది. గార్డెన్ వర్క్ మాత్రమే కాదు నాన్న, మీరు రోజు వాకింగ్ చేసే అంత స్పేస్ కూడా ఉంటుంది. వాకింగ్ ఇంట్లో ఎందుకురా, పార్క్లో చేసుకోవడం అలవాటైపోయింది కదా, నేను అక్కడికే వెళ్తానులే. ఈ అవకాశాన్ని మీ అమ్మ సంజయ్కి వదిలేస్తానులే. మహాప్రసాదం. తథాస్తు. ఇదంతా సరేరా, నువ్వు చెప్పే ప్లానింగ్కి చాలా ఖర్చు అయ్యేలా ఉంది. అంత డబ్బు సర్దుబాటు అవుతుందా? సర్దుబాటు అవడం ఏంటి నాన్న, ఆల్రెడీ సగం పేమెంట్ కూడా అయిపోయింది. అవునా? నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? మిమ్మల్ని డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కానీ గృహప్రవేశం వరకు అది సస్పెన్స్గా ఉంచాలని జస్ట్ ట్రైలర్ చూపిస్తున్నాను. ఎలా ఉంది? నచ్చిందా? నువ్వేం చేసినా మాకు నచ్చుతుంది నాన్న. యువరాణి గారు మౌనంగా ఉన్నారు. నా మనసు మీకు తెలుసు కదండి, ఈ మౌనాన్ని అర్థం చేసుకోలేరా? ఇప్పుడు చెప్పరా సమాధానం. ఈ కొత్త ఇంట్లో గుమ్మం దగ్గర నుంచి రంగుల వరకు అన్ని స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇల్లు మాత్రమే కాదు, నా కలలకి రూపం. ఈ ఇంట్లో మనం అంతా సంతోషంగా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందుకే ప్రతి ఇటుకలో, ప్రతి అడుగులో నా కష్టం కన్నా ఇష్టమే ఎక్కువగా ఉంటుంది. నేనున్నా లేకపోయినా ఈ ఇంట్లో జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండాలి. శుభమా అని కొత్త ఇంటి గురించి చెప్తూ ఏంట్రా ఆ మాటలు? అంటే అదేం లేదమ్మా, నేను మిలిటరీలో ఉన్నప్పుడు మీరు ఇంట్లో నన్ను గుర్తు చేసుకుంటూ ఉండాలని అలా అన్నానంతే. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఎంత దూరంగా ఉన్నా నా మనసు మాత్రం ఎప్పుడూ ఈ ఇంట్లోనే, మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరు లేకపోయినా ఆ ఇల్లు ఎప్పటికీ మాకు జ్ఞాపకమేనండి. మా క్షేమం, సంతోషం కోసం ఎన్నో కలల్ని ఇంటి రూపంలో నెరవేర్చారు. అలాంటి ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఆకాశే కాదు, సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చిన